కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోను కోసిగి మండలం కందుకూరు గ్రామంలో ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్లు ఇవ్వడానికి ఇన్ఛార్జ్ గౌరవనీయులు రాఘవేంద్ర రెడ్డన్నతో పాటు కోసిగి మండల కన్వీనర్ రామరెడ్డన్న, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ జ్ఞానేష్ మరియు ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి ముఖ్య తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, అదేవిధంగా మండల ముఖ్య నాయకులు, అధికారులు, ముద్దారెడ్డన్న, మిగతా అందరూ కూడా అయ్యన్న అందరితో పాటు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మనం చూస్తున్నాం 2024 జూన్ 1వ తారీఖు నుంచి ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్లు చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల ఒక గ్రామంకి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తెలుసుకొని స్వయంగా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ సాధక బాధకాలు అన్నీ కూడా తెలుసుకొని పంచడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు మనం చూస్తున్నాం స్టేట్ వైడ్గా 65 లక్షల పెన్షన్లు ప్రతి నెల కూడా ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా 2750 కోట్ల రూపాయలు ఈ సంక్షేమం కోసం ఖర్చు పెట్టడం జరుగుతుంది. బట్ ఇంతకుముందు మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో 2019-24 కేవలం ఈ సంక్షేమం కోసం ఏదైతే ఈ సామాజిక భద్రత పెన్షన్లు దానికోసం కేవలం 1300 కోట్లు మాత్రమే వాళ్ళు అప్పట్లో ఖర్చు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే ఇక్కడ వితంతులు ఉన్నారు, దివ్యాంగులు ఉన్నారు, డయాలసిస్ పేషెంట్లు ఉన్నారు, క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు, వీళ్ళకందరికీ కూడా ప్రతి నెల వాళ్ళు ఎవరిపైన ఆధారపడకుండా ఉండాలి అంటే వీళ్ళకి మనం ఏదో ఒకటి చెయ్యాలనే ఉద్దేశంతోన చంద్రబాబు నాయుడు గారు పెద్ద కొడుకుగా ఇప్పుడు ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళకందరికీ ఒక పెద్ద కొడుకుగా వాళ్ళందరినీ కూడా ఆదరించి ఈరోజు దేశంలో కని విని ఎరగని రీతిలో ఈరోజు మన రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేయడం, మనమందరం కూడా ప్రతి నెల 1వ తారీఖున ఎవరెవరైతే ఆ గ్రామాల్లో ఉంటారో బూత్ ఇన్ఛార్జీల దగ్గర నుండి యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు అందరూ కూడా వెళ్ళి పెన్షన్లు పంచాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. కొత్త అప్లికేషన్స్ కూడా తొందరలోనే మీరు అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇస్తాం. ఈ మండల పరిధిలో చూసుకుంటే ఇప్పుడు గౌరవనీయులు ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి అన్న చెప్పినట్టు ఈ గ్రామంలోన దాదాపుగా 235 పెన్షన్లు 12 లక్షలతో ఇచ్చాం. అదే కోసిగి మండలం చూసుకుంటే టోటల్గా 3,75,85,000 రూపాయలు, అంటే ఒక నెల, అట్లా సంవత్సరం లెక్కేసుకోండి, 5 సంవత్సరాలు లెక్కేసుకోండి. ఇది చాలా చాలా పెద్ద సంక్షేమ పథకం. ఇది దాదాపుగా ఈ మండలంలోన 7,000 పైచిలకు పెన్షన్దారులకి మేము 3,75,00,000 ఇస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా ఒక పక్క ఈరోజు మేము మీకు ఉత్త పెన్షన్లోటి ఇచ్చిపోవట్లేదు. ఈరోజు రాఘవేంద్ర రెడ్డి అన్న గారు ఆధ్వర్యంలోన అనేక రోడ్లు వేస్తున్నాం, అనేక అభివృద్ధి పనులు చేస్తున్నాం. ఎన్నో రకాలుగా 2 సంవత్సరాల నుంచి ప్రతి గ్రామంలోనే ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా రాఘవేంద్ర రెడ్డి అన్న ఆధ్వర్యంలోన పనులు చేస్తున్నాం. కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించాలని, రాఘవేంద్ర రెడ్డి అన్నను కూడా భవిష్యత్తులో అన్నను గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్.